ప్రాపర్టీస్ 2 రకాలుగా ఉంటాయి నాగరాజు గారు. ఒకటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, రెండవది సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ అంటారు. అంటే స్వార్జితమైన ఆస్తి, ఇంకొకటి పిత్రార్జితమైనటువంటి ఆస్తి అని 2 రకాలు. ఇప్పుడు స్వార్జితమైన ఆస్తి అనుకోండి, తను ఎవరికైనా ఆ యొక్క ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ల్యాండే కావచ్చు, హౌస్ కావచ్చు, ఏదైనా ఒక ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో, ఆ భూమి మీద కొన్ని సవరణ అని నేను చెప్పను. ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది మన మోడీ గారి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా లా ఆఫీసర్స్ పెద్ద మేధావులందరూ కూర్చొని దీని మీద రకరకాల చర్చలు జరిపిస్తున్నారు. అది తొందరలోనే కొద్ది నెలల్లోనే ఈ చట్టం అనేది పార్లమెంట్‌లో ఆమోద ముద్ర పొంది యావత్ భారతదేశానికి కూడా వర్తించే విధంగా ఒక చట్టం అనేది కొత్తగా రాబోతుంది. దాన్ని 2025 ఆస్తి హక్కు చట్టంగా చెప్తున్నారు. సో, ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటంటే 4 తరాలు దాటారు. అంటే ముత్తాత నుంచి తాతగారు, తాతగారి నుంచి తండ్రి గారు, తండ్రి గారి దగ్గర నుంచి కొడుకు. నాలుగో తరంకొచ్చేసరికల్లా ఇక్కడేమవుతుంది, పుట్టుకతోటే అంటే బిడ్డ పుట్టిన మరుత్ర క్షణం నుంచి కూడా ఆ పిల్లడికి ఆ ప్రాపర్టీ మీద హక్కులొస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో చాలా వేల రూపాయలకి పెరిగిపోయాయి, కోట్ల రూపాయలకి వెళ్ళిపోయిన ల్యాండ్ యొక్క వాల్యూస్. మనిషి వాల్యూ కన్నా చెప్పాలంటే మనిషి వాల్యూ కన్నా ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయిన సందర్భాల్లో మానవతా విలువలు, కనీస బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్ అన్నీ కూడా డబ్బు చుట్టూ, ల్యాండ్ చుట్టూ మాత్రం బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అటువంటి సంబంధాల్లో ఈ పుట్టుకతోటే ఎప్పుడైతే వారసత్వం వచ్చేసిందో, ఆ ప్రాపర్టీని తల్లిదండ్రులు ఏదైనా అవసరాల రీత్యా అమ్ముకోవాలనుకుంటే, ఆ చిన్న పిల్లల యొక్క సంతకాలు కూడా అవసరం అవుతుంది. ఇది నంబర్ 1 పాయింట్. ఆ పిల్లల సంతకాలు లేకుండా ఆ ప్రాపర్టీని అంటే వారసత్వంగా సంక్రమిస్తున్న ప్రాపర్టీని తను ఎవరికైనా అమ్మేయాలి, సేల్ చేయాలనుకుంటే తప్పనిసరిగా కింద యొక్క పిల్లలు, మనవలు, మనవరాళ్ళ యొక్క సంతకాలు కూడా అవసరం.